ఆకతాయి పిశాచాలు. 10 రోజుల పాటు ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇంటికి తిరిగి వచ్చిన అవతారంతో వాడి అవ్వ, నాయనా, నా ఆరోగ్యం సరిగా లేదు, నేను ఎలానూ వెళ్ళలేను, రేపు తెల్లవారుజామునే మీ మేనమామ కూతురు పెళ్ళి ఉంది, ఆ పెళ్ళికి నువ్వు వెళ్ళాలి అని అన్నది. ఆ మాటలు వింటూనే అవతారం ఒక్కసారిగా, అరేరే, నేనెలా మర్చిపోయాను, సరే ఇప్పుడే బయలుదేరుతాను అంటూ బయలుదేరాడు. అవ్వ, అయ్యో, ఇంత రాత్రిపూట ఎలా వెళ్తావు నాయనా, చాలా చీకటిగా అయింది కదా, రేపొద్దున్నే వెళ్తూగాలి అంది. దానికి అవతారం, బయట రాత్రే కానీ వెన్నెల మంచిగా ఉన్నది, 2 గంటల్లో నేను ఇల్లు చేరుకుంటాను అని చెప్పి వెంటనే హడావిడిగా బయలుదేరిపోయాడు. అలా కాలువగట్టు మీద నడుస్తూ మేనమామ ఊరికి సమీపించాడు. అక్కడ కాలువగట్టు దిగి ఊరిలో నడుస్తూ ఉండగా అతనికి హఠాత్తుగా వెనక నుంచి 2 ఆడపిశాచాలు వచ్చి తన దారిని అడ్డగించి అవతారం వాటిని చూస్తూనే నిలువెల్లా వణికిపోయాడు. అప్పుడు వాటిలో ఒకటి, నీ అవతారం చూస్తే ఎవరైనా ధైర్యవంతుడు అనుకుంటారు, ఎందుకు ఇలా బాణం దెబ్బతిన్న కొంగలా రెపరెపలాడిపోతున్నావు, ఎక్కడికేంటి నీ ప్రయాణం అని అడిగింది. ఆదిలక్ష్మి పెళ్ళికి అన్నాడు అవతారం ఇంకా వణుకుతూనే. ఆ మాటలు వింటూనే పిశాచాలు ముఖముఖాలు చూసుకొని కేరింతలు కొడుతూ, చూడు, ఆదిలక్ష్మి పెళ్ళో అనంతలక్ష్మి పెళ్ళో మాకేదైనా ఒకటే, మేము వస్తామన్నాయి. అప్పటికి అవతారం కాస్త స్థిమితపడి, మీరు వస్తారా, మిమ్మల్ని తీసుకెళ్తే మా మామయ్య నా చర్మం వలిచేస్తాడు, పెళ్ళికి పిశాచాల్ని వెంట పెట్టుకుని వెళ్ళడం ఏమిటి అన్నాడు. వెంట పెట్టుకుని వెళ్ళకపోతే ఇప్పుడే చర్మం వలిచేస్తాం, మరి ఇప్పుడేమంటావు అని అడిగే పిశాచాలు. ఇక తప్పదనుకుని, ఇప్పుడు మీ చేత వలిపించుకునే కంటే పెళ్లి తర్వాత మా మామయ్య చేతే చర్మం వలిపించుకుంటాను, కానీ మీరు గుట్టుమట్టుగా నా వెంటరండి అన్నాడు. అదంతా మా కొదులు, నువ్వైతే ముందు కదులు అన్నాయి పిశాచాలు తృప్తిగా. అవతారం ముందుకి నడక సాగించాడు. పిశాచాలు మరి కనిపించలేదు. అయితే వాడు మేనమామ ఇంటికి సమీపిస్తుండగా 2 పిశాచాలు పెళ్లి పందిరి ముందర మెడ నిండా నగలతో పట్టుచీరలతో ప్రవేశించినాయి. మెడ నిండా నగలతో పట్టుచీరలతో వచ్చిన పిశాచాన్ని చూసి అవతారం వణికిపోసాగాడు. అతన్ని అలా చూసిన వాళ్ళ మేనమామ, ఏమిట్రా ఇలా గజగజలాడిపోతున్నావు, నేను పెళ్లి పనుల్లో హడావిడిలో ఉన్నాను, పోయి కాసేపు ఆ పక్క గదిలో నడుం వాల్చు, తర్వాత వైద్యుని పిలుస్తాను అంటూ వెళ్ళిపోయాడు. అవతారం గదిలోకి పోయి ఒక మూలగా చాప మీద పడుకుని ఉన్నాడు. ఈ లోపల పిశాచాలు 2 తమ ఇష్టానుసారం అల్లరి పనిని ప్రారంభించినాయి. ఆడపెళ్లివారు మగపెళ్లివారికి ఎదురుగా ఉన్న మండువా ఇంటిని విడిదిగా ఇచ్చారు. పిశాచాల్లో ఒకటి పెళ్లి కొడుకు తల్లిగా రూపం మార్చుకుని పెళ్లి కూతురు ఉన్న గదిలోకి వెళ్ళింది. కాబోయే వియ్యపురాలను చూసి ఆదిలక్ష్మి తల్లి, రా వదినా రా అంటూ ఆహ్వానించింది. నువ్వు ఇవ్వబోయే సారి ఏపాటి ఘనంగా ఉన్నదో చూడాలని వచ్చాను వదినా అన్నది పిశాచం. ఆ పక్కనే తాటాకు బుట్టల్లో ఉన్న లడ్లు, సున్ను ఉండలు, చలిమిడి, అరిసెలు అన్నీ ఆదిలక్ష్మి పిశాచానికి చూపించింది. పిశాచి చలిమిడి కొద్దిగా తీసుకొని నోట్లో వేసుకొని, ఈ దిక్కుమాల చలిమిడి ఏమిటి, మీ అమ్మాయి రంగులోనే ఉన్నది, మరీ పాత బెల్లంతో కానీ చేయించావా ఏమిటి అన్నది. ఆ ప్రశ్నకి ఆదిలక్ష్మికి ఆమె తల్లికి మనసు చివుక్కుమన్నది. తర్వాత పిశాచం అరిసెలకు సున్నుండలకు కూడా బాగోలేదంటూ పేర్లు పెట్టి మరి 2 బుట్టల్లో బూరెలు పులిహోర సర్దించు అన్నది. ఆదిలక్ష్మి తల్లి నిర్గాంతపోయి, వాటికంత తొందరేం వదినా, అవి మర్నాటికి పులిపెక్కిపోతాయి కదా అన్నది. మా ఇంటి కోడళ్ళు అలా పులిపెక్కినవి పాచిపోయినవి తినడం మానవాయితీ. ఈ లడ్లు పులుపు కంపు కొట్టడానికి 10 రోజులైనా పడుతుంది, అప్పటిదాకా బూరెలు పులిహోర తింటుంది మీ అమ్మాయి అన్నది పిశాచం. గౌరీ పూజకు సిద్ధమవుతున్న ఆదిలక్ష్మికి ఆ మాటలు వినగానే పెద్ద గరిటెతో కడుపులో తిప్పినట్టయింది. ఆమె చప్పున పెరట్లోకి పరిగెత్తి బళ్ళున వాంతి చేసుకున్నది. ఆమె తల్లి హడావిడి పడుతూ కూతురు వెనకగా పెరట్లోకి వెళ్ళగానే పిశాచం రూపం మార్చుకొని గదిలోంచి వెళ్ళిపోయింది. ఆదిలక్ష్మి చన్నీళ్లతో ముఖం కడుక్కొని, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి చేసుకోను అన్నది తల్లితో. ఆ మాటలకు తల్లి కంగారు పడిపోయి భర్తను వెతికేందుకు వీధికేసి పరిగెత్తింది. ఇక 2వ పిశాచం పెళ్లి కొడుకు వాళ్ళ విడిది ఇంట్లోకి వెళ్ళింది. అదంతా ఆడపెళ్లివారిదే కావడంతో మగపెళ్లివారంతా కునుకుపాట్లు పడుతున్నారు. పెళ్లి కొడుకు ఒక్కడు మిద్దె మీద పడుకుని దోమల బాధతో సతమతమవుతున్నాడు.
పిశాచం పెళ్లి కూతురులా రూపం మార్చుకొని ఒక విసనకర్రతో అతడి దగ్గరికి వెళ్ళింది. పెళ్లి కొడుకు ఆశ్చర్యపడుతూ, ఇలా వచ్చామేమిటి, ఎవరైనా చూస్తే నవ్వరు అన్నాడు. ఆ మాత్రం నేను నవ్వగలను, ఇక్కడ నువ్వు దోమల బాధ భరించలేకుండా ఉన్నావని వచ్చాను. మా ఊరి దోమల కందిరీగల్ని వెన్నంటి తరమగలవు విధవ దోమలు అంటూ పిశాచం విసనకర్ర కాడతో పెళ్లి కొడుకు చేతి మీద బలంగా కొట్టింది. పెళ్లి కొడుకు అబ్బా అని ఊరుకున్నాడు. అయినా పిశాచం అతన్ని వదలక ఇక్కడొక దోమ అక్కడొక దోమ అంటూ విసనకర్రతో ఎడాపెడా కొట్టసాగింది. దానితో సహనం కోల్పోయిన పెళ్లి కొడుకు ఇక చాలే ఊరుకో అంటూ పిశాచం చేతిలోని విసనకర్రని లాక్కున్నాడు. పిశాచం కళ్ళనీళ్ళు తుడుచుకుంటున్నట్టు నటిస్తూ దోమల్ని కొడుతూ ఉంటే తగిన దెబ్బలకి ఇంత కోపం తెచ్చుకున్నావు, రేపు పెళ్ళాక నిజంగానే కొడితే మరింత కోపం తెచ్చుకుంటావు అన్నది. ఏమిటి, పెళ్ళాక నన్ను కొడతావా అన్నాడు పెళ్లి కొడుకు నివ్వెరపోతూ. ఈ వంట నచ్చకపోతే మరి కొట్టకేం చేస్తాను అన్నది పిశాచం. నేను వంట చేయాలా అన్నాడు పెళ్లి కొడుకు కోపంగా. గిన్నెలు కడిగి ఊరుకుందాం అనుకుంటున్నావా, అదేం కుదరదు. ఇంటి ముందు కళ్ళాపు చల్లడం, బట్టలు ఉతకడం, ఇంకా చిల్లర మల్లర పనులు అన్నీ చేయవలసి ఉంటుంది అన్నది పిశాచం. పెళ్లి కొడుకు లేచి నిలబడి, నీకు కావాల్సింది భర్త కాదు పాలేరు అంటూ పరుగున మిద్దె దిగి తల్లిదండ్రుల దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పి, నేను చస్తే ఆ పిల్లని పెళ్లి చేసుకోను అన్నాడు. క్షణాల మీద పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదని సంగతి అందరికీ తెలిసిపోయింది. అటు ఇటు వచ్చిన బంధువులు ఇదేమైనా బొమ్మలాట అనుకుంటున్నారా, ఎందుకు చేసుకోరో చెప్పండి అని ఇరుపక్షాల వాళ్ళని నిలదీశారు. పెళ్లి కొడుకు తల్లి పరమగయ్యాలి, ఇంతకు కొంచెం సేపు ముందు వచ్చి నానా మాటలు అన్నది అన్నారు ఆడపెళ్లివారు. భోజనాలు చేశాక ఆడపెళ్లివారింటికి నేనెప్పుడు వెళ్ళాను అంటూ పెళ్లి కొడుకు తల్లి నిర్ఘాంతపోయింది. పెళ్లి కూతురు లంకిని, వెళ్ళాక మొగుడి చేత అడ్డమైన చాకరీ చేయిస్తానని ఇప్పుడే చెప్పి వెళ్ళింది అన్నారు మగ పెళ్లివాళ్ళు. ఆ మాటలకు ఆదిలక్ష్మి నిర్ఘాంతపోయింది. ఆడ మగ పెళ్లి వాళ్లకు ఒకరు చెప్పేది ఒకరికి అర్థం కాక గొడవ పడసాగారు. పిశాచాలు తాము ఆడిన నాటకం బాగా రక్తగట్టినందుకు నవ్వుకోసాగారు. ఇలా కొంతసేపు జరిగాక విసిగిపోయిన ఆదిలక్ష్మి తండ్రికి అవతారం గుర్తుకు వచ్చాడు. ఆయన అవతారం ఉన్న గదిలోకి వచ్చి వాడు ఒళ్ళంతా ముచ్చెమటలు పోసి ఉండడం గమనించి, ఎవరైనా వెళ్ళి ఆంజనేయుని తీసుకురండి అంటూ పెద్దగా కేక పెట్టాడు. ఆంజనేయులు ఆ ఊళ్ళో పేరు మోసిన వైద్యుడు. ఆంజనేయులు అన్న మాట వింటూనే మెడ బరువు నగలతో పట్టు చీరలతో దగదగా మెరిసిపోతున్న పిశాచాలు రెండు కెవ్వుమని అరిచి నల్ల పిల్లుల్లాగా మారి చీకట్లోకి పారిపోయింది. అది చూసి పెళ్లివారిలో కొందరు ఆశ్చర్యపోయారు, మరికొందరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. తర్వాత అవతారం ద్వారా అందరికీ జరిగిందేమిటో తెలిసింది. ఇంత గొడవకి రెండు ఆకతాయి పిశాచాలు ఆడిన నాటకం కారణమని అందరూ గ్రహించారు. అనుకున్న ముహూర్తానికి ఆదిలక్ష్మి పెళ్లి హాయిగా జరుగుతుంది.